యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దావీదు రాసిన కీర్తన 75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు, దేవుడే తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. ఈ మాటని ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? విజయవాడలో జరిగిన చాలా విపత్తు. ఈరోజు నువ్వు నేను సజీవంగా ఇంట్లో కూర్చోగలిగాం. అక్కడ చాలామందికి గృహాలు లేవు. విజయవాడ ప్రాంతాల్లో చాలామంది నలిగిపోతున్నారు. ఒకసారి విజయవాడ ప్రాంతం గురించి కొన్ని వీడియోస్ చూద్దాం ప్రియులారా. భారీ వర్షాలతో విజయవాడ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. డ్రోన్ దృశ్యాలు చూస్తే నగరం అంతా ఒక నదిని తలపిస్తోంది. చుట్టూ నీళ్లు, మధ్యలో ఇళ్లు కనిపిస్తున్నాయి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమి రాలా. మేము పైనుంచి శవాలు, అసలు వాసన ఏం అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుందండి. చాలా సంతోషం. నిజంగా చూస్తున్నప్పుడు తెలియని వేదన. ఎంతమంది కుటుంబాల్లో నీరు లేకున్నారు, ఎంతమంది కుటుంబాల ఆశ్రయాన్ని కోల్పోయారు, ఎంతమంది కుటుంబాల్లో తండ్రి ఎక్కడున్నాడో తెలియట్లేదు, తల్లి ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం క్రైస్తవుడిగా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఒకరిని తగ్గించడం, దేవుడే మరలా విజయవాడ ప్రాంతాన్ని కట్టును గాక, దేవుడే మరలా విజయవాడ ప్రాంతం మీద కృప చూపెట్టును గాక, మరలా విజయవాడ ప్రాంతము ఒకప్పుడు కంటే అత్యధికంగా దేవుని యొక్క హస్తమార్పు యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజల మీద ఉందని గాక. ఒక్కసారి విజ్ఞాపన చేద్దామా? మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నా. రేపు మీ సంఘాల్లో కొద్ది నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు సంఘమంతా కలిపి మోకరించి 2 చేతులు ఆకాశం వైపు చాచి, ప్రవ్వా నువ్వే ఒకరిని హెచ్చిస్తావుట, మరొకసారి మా తోటి విజయవాడ ప్రాంత ప్రజల్ని హెచ్చించు ప్రవ్వా. వాళ్ళకి కావాల్సిన ఆదరణ దయచే, వాళ్ళకి కావాల్సిన వనరులు దయచే, వాళ్ళకి కావాల్సిన గృహాలను దయచే, వాళ్ళు ఏదైతే కోల్పోయారో మరలా తిరిగి కట్టు ప్రవ్వా అని నువ్వు నేను విజ్ఞాపన చేయగలిగితే మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు ప్రియులారా. తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అరణ్యం నుండి హెచ్చు కలగదు. ఎవ్వరు సహాయమైనా అక్కడ వ్యర్థమే. దేవుడు సహాయం చేస్తే ఆ కుటుంబాలకు నెమ్మది కలుగుతుంది. ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నప్పటికీ నేను చిన్న ప్రార్థన చేస్తాను. అలాగే రేపటి కాల సమయంలో మీ సంఘారాధనలో సేవకులుగా నేను కూడా ఒక దైవ సేవకులుగా మీ అందరికీ మనవి చేస్తాను. అక్కడ ఉన్న ప్రాంతం ప్రజలు ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం ప్రియులారా. మా తండ్రి, మా ప్రభువా, కూడి ఉన్న కుటుంబాలను దీవించమని, ప్రత్యేకంగా విజయవాడ ప్రాంత ప్రజల్ని ఆస్వాదించు, వాళ్ళ అవసరతల్ని ఎరిగిన దేవుడు ప్రభా. నిజంగా ఆ యొక్క ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత శ్రమ గుండా వెళ్తున్నారో అవన్నిటి నుంచి విడిపించి బలపరచు. పేరు పేరుని హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినాము ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కుటుంబాలన్నింటి మీద కృప ఉంచమని, రేపు మా సంఘాల్లో మేము విజయవాడ గురించి విజ్ఞాపన చేస్తుండగా నీ కార్యాలు విజయవాడ ప్రాంతంలో జరుగునుగా కనప్పుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక.